హలో టెక్ లవర్స్, ఈ రోజు వీడియోలో మనం తెలుసుకోబోయే అప్డేట్ వచ్చేసి ఎవరైతే రియల్మీ యూజర్స్ ఉంటారో వాళ్ళకి వచ్చినటువంటి ఒక అప్డేట్ అన్నమాట. సో ఈ అప్డేట్ వచ్చేసి ఆండ్రాయిడ్ 14 అండ్ రియల్మీ యూఐ బీటా వర్షన్ 5.0 గురించి అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అండ్ ఈ వర్షన్ లో నేను నోటీస్ చేసిన కొన్ని ఫీచర్స్ గురించి అయితే ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. దీనివల్ల నా యొక్క రెగ్యులర్ అప్డేట్స్ మీకు అప్డేట్ లో ఉంటాయి. సో ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, ఈ రియల్మీ యూఐ 5.0 బీటా వర్షన్ లో అయితే మనకి ఎన్నో అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో వాటిలో మేజర్ గా నేను నోటీస్ చేసిన ఒక అప్డేట్ వచ్చేసి గ్యాలరీలో ఉంది. గ్యాలరీలో వచ్చేసి ఒకటి కాదు, రెండు అప్డేట్స్ అయితే ఉన్నాయి అనమాట. సో ఆ అప్డేట్స్ ఏంటన్నది ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు మనం జనరల్ గా రియల్మీ యూజర్స్, ప్రీవియస్ యూజర్స్, రియల్మీ రెగ్యులర్ వర్షన్, ప్రీవియస్ వర్షన్ యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి తెలిసింది ఏంటంటే రియల్మీ గ్యాలరీలో వచ్చేసి మనకి మామూలుగా డైరెక్ట్ గా ఫొటోస్, వీడియోస్ ఇట్లా మనకి సపరేట్ గా అయితే కనపడుతూ ఉండేది. కానీ ఇప్పుడు సేమ్ అలా కనపడుతూనే అందులో ఒక రెండు కొత్త ఫీచర్స్ అయితే యాడ్ అయ్యాయి అనమాట. సో ఆ ఫీచర్స్ విషయానికి వస్తే మనం గ్యాలరీలో ఉన్న ఫొటోస్ ని గూగుల్ డ్రైవ్ లో కనుక లేదా గూగుల్ ఫొటోస్ లో కనుక అప్లోడ్ చేయాలంటే మనం సపరేట్ గా గూగుల్ ఫొటోస్ ఓపెన్ చేసి అందులోంచి అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు మనకి వచ్చిన ఈ అప్డేట్ లో ఏంటంటే గూగుల్ ఫొటోస్ లో మనం డైరెక్ట్ గా మన గ్యాలరీలో ఉన్న ఫొటోస్ ని డైరెక్ట్ గా అప్లోడ్ చేయొచ్చు. సో అది ఎలాగా అంటే, సో దీంట్లో మనం గ్యాలరీ ఓపెన్ చేయగానే ఎవ్రీ టైం గ్యాలరీ ఓపెన్ చేసిన ప్రతిసారి కూడా మనకి పైన ఒక డైలాగ్ బాక్స్ అనేది అయితే కనపడుతుంది. ఈ బ్యాకప్ డైలాగ్ బాక్స్ వచ్చేసి మనకి గూగుల్ వన్ చూస్తున్నటువంటి డైలాగ్ బాక్స్ అన్నమాట. ఇక్కడ మనం పర్మిషన్ కనిపిస్తే గూగుల్ వన్ లో డైరెక్ట్ గా ఫొటోస్ అయితే అప్లోడ్ అయిపోతాయి. సో దీనివల్ల మనకి ఫొటోస్ బ్యాకప్ అనేది గూగుల్ ఫొటోస్ లో డైరెక్ట్ గా అయిపోతుంది అనమాట. సో దీనికోసం గూగుల్ వన్ అంటే అందరికి ఐడియా ఉండే ఉంటుంది. గూగుల్ ఫొటోస్ కాకుండా అడిషనల్ స్టోరేజ్ కావాలనుకునే వాళ్ళైతే గూగుల్ వన్ మెంబర్షిప్ అయితే తీసుకోవాలి. సో సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకైతే ఈ ఫీచర్ అయితే చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సో ఫీచర్ అండి. అండ్ గూగుల్ ఫొటోస్ లో నేను అబ్జర్వ్ చేసిన ఇంకొక ఫీచర్ ఏంటంటే, మనం గూగుల్ ఫొటోస్ లో ఏదన్నా స్క్రీన్ షాట్ కానీ ఏదన్నా ప్రొడక్ట్ ని కానీ మనం సెర్చ్ చేయాలి అంటే గూగుల్ లెన్స్ ఓపెన్ చేసి, గూగుల్ లెన్స్ అప్లికేషన్ ఓపెన్ చేసి ఈ ఫోటోని మనం అందులో అప్లోడ్ చేయడం ద్వారా ఆ ప్రొడక్ట్ యొక్క డీటెయిల్స్ అనేవి మనకి తెలుస్తాయి. కానీ అలా కాదు, ఇప్పుడు గూగుల్ ఫొటోస్ లోనే డైరెక్ట్ గా మనకి లెన్స్ ఆప్షన్ అయితే వచ్చిందనమాట. సో ఈ ఫోటో ఏదైతే ఉంటుందో ఆ ఫోటో ఓపెన్ చేసిన తర్వాత లెన్స్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే డైరెక్ట్ గా మనకి గూగుల్ లెన్స్ లోకి ఫోటో అయితే అప్లోడ్ అయిపోతుంది. అండ్ ఆ ప్రోడక్ట్ యొక్క డీటెయిల్స్ మనం అక్కడ నుంచి సింపుల్ గా అయితే తెలుసుకోవచ్చు. సో ఇవి రెండు ఫొటోస్ కి సంబంధించిన అప్డేట్స్ అయితే నేను నోటీస్ చేసిన మరొక రియల్మీ యూజర్స్ అయితే మాక్సిమం అబ్జర్వ్ చేసి ఉంటారు అనుకుంటున్నాను. అబ్జర్వ్ చేయకపోతే మాత్రం ఇదైతే ఇందులో ఒక కొత్త ఫీచర్ అని చెప్పుకోవచ్చు. ఏంటంటే, మనం సెట్టింగ్స్ ఓపెన్ చేసినప్పుడు జస్ట్ సెట్టింగ్స్ లో ఉన్న ఆప్షన్స్ అన్ని కూడా మనకి ఒక ప్లెయిన్ డిస్ప్లే మీద అయితే కనపడతాయి. కానీ ఈ అప్డేట్ వచ్చిన తర్వాత వచ్చేసి మనకి ఈ సెట్టింగ్స్ లో ఉన్నటువంటి ఆప్షన్స్ అన్ని కూడా లైన్ బై లైన్, అంటే ప్రతి సెట్టింగ్ ఆప్షన్ కి కింద ఒక లైన్ అయితే వస్తుంది. ఎలాగైతే మనకి యాపిల్ ఐఓఎస్ డివైసెస్ లో సెట్టింగ్ ఒక డైలాగ్ బాక్స్ లాగా ఎలాగైతే ఉంటుందో సేమ్ అదే విధంగా మనకి ఇందులో అయితే. దీని తర్వాత ఇంకొక నేను నోటీస్ చేసింది ఏంటంటే, రియల్మీ ప్రీవియస్ యూజర్స్ కి పైనుంచి మెనూ బార్ కనుక కిందకి డౌన్ చేస్తే మనకి అక్కడ వైఫై, బ్లూటూత్ అండ్ మ్యూజిక్ ఆప్షన్ కూడా మనకి అక్కడ కనపడేది. కానీ ఇప్పుడు ఆ వైఫై, బ్లూటూత్ మాత్రమే ఉన్నాయి, మ్యూజిక్ ఆప్షన్ ఎగిరిపోయింది. అండ్ దాంతో పాటు కొత్తగా అయితే క్విక్ షేర్ అని అయితే ఒక ఆప్షన్ అయితే యాడ్ చేయడం జరిగింది. సో నేను అబ్జర్వ్ అయితే చేయడం జరిగింది. ఫైనల్ గా వచ్చేసి ఇందులో నేను ఒక అన్వాంటెడ్ అప్లికేషన్ అయితే అబ్జర్వ్ చేశాను. సో ఆ అప్లికేషన్ వచ్చేసి కంప్లీట్ గా చైనా అప్లికేషన్ అనమాట. అప్లికేషన్ ఓపెన్ చేసి చూస్తే మనకి కంప్లీట్ గా చైనీస్ లాంగ్వేజ్ లో అయితేనే ఉంది. ఎలాంటి ఇంగ్లీష్ అనేది మాత్రం ఎక్కడ మనకి కనబడట్లేదు. అండ్ లోకల్ లాంగ్వేజ్ కూడా అందులో అయితే లేదు. కంప్లీట్ గా చైనా లాంగ్వేజ్ లో ఉంది. ఈ అప్లికేషన్ మరి అసలు ఎందుకు ఇచ్చారు అన్నది అయితే అర్థం కావట్లేదు. సో ఈ అప్లికేషన్ కావాలంటే ఉంచుకోవచ్చు, లేదంటే డిలీట్ చేసుకోవచ్చు. మీకు కనుక చైనీస్ లాంగ్వేజ్ వచ్చుంటే అప్లికేషన్ అయితే ట్రై చేయండి.
అండ్ ఇందులో వచ్చేసి కంప్లీట్ గా అండ్ స్క్రీన్ షాట్ తీసి చూస్తే ట్రాన్స్లేట్ చేసి చూస్తే కంప్లీట్ గా వెబ్ సిరీస్ అయితే కనబడుతున్నాయి. సో వెబ్ సిరీస్, కార్టూన్ మూవీస్ ఇట్లాంటివి అయితే ఇందులో ఉన్నాయన్నమాట. సో మీకు ఈ అప్లికేషన్ యూస్ఫుల్ అనుకుంటే ఉంచుకోవచ్చు, లేదంటే డిలీట్ చేసుకోవచ్చు. అండ్ ఈ అప్డేట్ వచ్చిన తర్వాత వచ్చేసి మన సాఫ్ట్వేర్ కావాలంటే అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ అన్ఇన్స్టాల్ అవని అప్లికేషన్స్ ని మనం ఏం చేయాలో తెలుసు కదా, ఎరేజ్ డేటా చేసి, క్లియర్ క్యాచ్ చేసి, ఫోర్స్ స్టాప్ చేసి హైడ్ చేసేయచ్చు అనమాట. సో ఈ విధంగా మన మొబైల్లో ఉన్నటువంటి బ్లోట్వేర్ ని డిసేబుల్ అయితే చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇవ్వండి నేను రియల్మీ UI 5.0 బీటా వర్షన్ అండ్ Android 14 అప్డేట్ చేసిన తర్వాత నేను నోటీస్ చేసిన కొన్ని ఫీచర్స్ అండ్ కొన్ని అప్లికేషన్స్. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని అయితే ఇప్పుడే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కేయండి. దీనివల్ల నా యొక్క రెగ్యులర్ అప్డేట్స్ మీకు అప్డేట్ లో ఉంటాయి. సో ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియో తోటి మళ్ళీ వస్తాను. దిస్ ఇస్ మణికంఠ సైనింగ్ ఆఫ్.